కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎన్నో కృష్ణ దేవాలయాలున్నాయి. అందులో ఒకటి మొవ్వగోపాల ఆలయం. మౌద్గల్య మహాముని తపఃఫలితంగా అవతరించిన గోపాలునికి మవ్వగోపాల అనే పేరు ఉండేది. ఇదే రాను రాను మొవ్వగోపాలుడు అయింది. 15వ శతాబ్దానికి చెందిన మహాభక్తుడు క్షేత్రయ్య గారు నృత్య ప్రధానంగా రచించిన కృష్ణ భక్తి కృతులు, పదాలు అన్నీ ఈ దేవుడికే అంకితం ఇచ్చారు. ఈ రోజుకి ఆ నృత్యాలు అందరూ ప్రదర్శిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణాష్టమి సందర్భంగా జరుపుకునే వేడుకల్లో పిల్లలందరూ కృష్ణులుగా, రాధలుగా, గోపికలుగా తయారవడం, ఉట్టి కొట్టడం అనేది ఒక ముఖ్యమైన విషయం. కృష్ణుడి పుట్టినరోజుకి 54 రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ 54 రకాలు తినగలుగుతాడా? తినలేడు. అందుకోసమే ఆయన చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు. కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు.